ముందుగా అందరి టీవీకి యాజమాన్యానికి సభ్యులందరికీ నమస్కారాలండి. థ్యాంక్స్ టు గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ. నేను ఈ టీవీ ద్వారా మన వరంగల్ ప్రేక్షకులందరికీ నాది సక్సెస్ అనే అనుకుంటున్నాను కాబట్టి అది మీ ముందట పెడుతున్నాను త్రూ అందరి టీవీ ద్వారా. థ్యాంక్ యూ టు ఆల్. నా పేరు భారతి కురాకుల. ఇది మా అమ్మగారింటి పేరు. జనరల్గా పెళ్ళైన వాళ్ళకి అత్తగారింటి పేరు ఆపాదిస్తారు. కాకపోతే అనివార్య కారణాల వల్ల అమ్మగారింటి పేరు మీదనే ఉండాల్సి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్వాంటెడ్ బేబీ, అంటే అక్కరకు రాని బిడ్డను. కుటుంబాలు తల్లిదండ్రులకి అక్కర రాలేదంటే ఇక సమాజానికి ఇంకా మిగతా వాళ్ళకి అవసరం అసలే ఉండదు. అలాంటిది ఏదో కుటుంబంలో ఏమన్నారంటే ఉట్టిగా చంపుకునే బదులు ఏదో ఎంగిలి కూడి తిని బతుకుద్దిలే అని మా పుట్టింటి వాళ్ళు కూడా ఏమంటారు దయాదాక్షిణ్యాల మీదనే పెరగటం జరిగింది. చాలా పెద్ద వయసులో అమ్మ నాన్నకు నేను పుట్టాను కాబట్టి ఆడపిల్లని 15 ఏళ్ళకే పెళ్లి చేశారు. అంటే వీళ్ళు ఏజ్డ్ అవ్వటం వల్ల పేరెంట్స్ నన్ను మొయ్యలేక ఆడపిల్ల కదా సమాజం అని ఆలోచించి 15 ఏట పెళ్లి చేశారు. అప్పటికి నేను 7th చదివి ఏదో బలవంతంగా అంతవరకు చదివాను. కానీ తర్వాత మళ్ళీ మా అత్తగారింట్లో కూడా నన్ను ఖమ్మం ఇచ్చారు. మా అత్తగారింట్లో కూడా నేను చిన్న కోడల్ని. అది పెద్ద ఉమ్మడి కుటుంబం. కాకపోతే వరంగల్కి ఖమ్మంకి కొంచెం డిఫరెన్సెస్ ఉంటుంది. లైఫ్ స్టైల్ అక్కడ కొంచెం ఈక్వల్, అదంతా కమ్యూనిస్ట్ ఏరియా కాబట్టి కొంచెం ఈక్వాలిటీ అని ఉంటుంది. దానివల్ల నాకు కొంచెం ఫ్రీడమ్ వచ్చింది. సహజంగా నేను కొంచెం యాక్టివ్గా ఉంటాను. నా మైండ్ సెట్ మొత్తమే మొదటి నుంచి బై బర్తే కన్స్ట్రక్షన్ అలాగనే యాక్టివ్గా ఉండటం వల్ల ఆ పనులన్నీ లీడ్ చేస్తూ అక్కడ కూడా సోషల్ సర్వీస్ మొదటి నుంచి నాకు సోషల్ సర్వీస్ అంటే ఇష్టం. పల్లెటూళ్ళల్లో చాలా ఇబ్బందులు పడే వాళ్ళకు అన్ని రకాల, అంటే గడ్డి మోత, బియ్యం మోత, వడ్ల మోత, యూరియా కట్టలు ఇట్లాంటివి కూడా నేనేంటి నాకేంటి అనుకుంటా ఒక సాంప్రదాయాన్ని నెట్టుకుంటూ కూడా పోయి చేసిన. అయితే అసలు 7th తోటి మానేసిన నేను పీజీ చేయగలిగానంటే ఇది కూడా నేను సక్సెస్ అని చెప్పుకోగలను. పీజీ చేయడానికి కారణం ఏంటంటే 10th నేను ప్రైవేట్గా కట్టాను, పాస్ అయ్యాను. 2nd క్లాస్లో నాకు ఏ ట్యూషన్ స్కూల్ లేకుండా కూడా. దెన్ ఆఫ్టర్ SDLC అని మనకు వరంగల్లో పెట్టారు. అప్పటికి ఒక 5-10 ఏళ్ళేమో అవుతుంది. నేను కూడా అందులో చేరి డిగ్రీ పాస్ అయ్యాను. డిగ్రీ పాస్ అయినాక అది డిగ్రీయే కదా అని మళ్ళీ ఏం చేశాను, అప్పటికి నాకు 10th మీద జాబ్ వచ్చింది. అది క్వాజీ జ్యుడిషియరీ. లేబర్ డిపార్ట్మెంట్ అంటే లేబర్ కోర్టు కూడా నడుస్తుంది. జ్యుడిషియరీ పవర్స్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఉంటాయి. సో దట్ నేను ఏం చేశాను, LLB చేసుకున్నాను. అది ఇది డిగ్రీ అంటే కొంచెం నేను అణగారిన వర్గాలంటే మీ SC క్యాడర్ అక్కడ ఏం చేశానంటే కొంచెం వర్ణ వివక్షత నాకు అక్కడ బీయింగ్ ఏ లేడీ దీనికి అక్కడ ఏం చేశారు, కొంచెం చిన్న చూపు కూడా పెట్టారు. ఏమంటే ఈ SC STలకి చదువు లేకపోయినా ఉద్యోగాలు ఇస్తారు, వాళ్ళకి ఏ అర్హత ఉండదు అనేసరికి అక్కడ చాలా హర్ట్ అయిపోయి నో డౌట్ ఎటల్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న నేను చదివే చదువు మా డిపార్ట్మెంట్లో, ఉమ్మడి రాష్ట్రంలో మా డిపార్ట్మెంట్లో ఎవరూ చదవకూడదు, అంత చదివి వదిలిపెట్టాలనుకున్నాను. లోకల్ కాబట్టి నాకు 2 వీలర్ వచ్చి లోకల్ ఎడ్యుకేషన్ కాబట్టి పర్మిషన్ తోటే నేను డబుల్ పీజీ చేయగలిగాను. అది లేబర్ డిపార్ట్మెంట్ కాబట్టి LLM చేసి ఇంకా అందులో స్పెషలైజేషన్స్. సో నా సక్సెస్లలో నిల్ క్యాడర్లో ఉన్న ఎడ్యుకేషన్ డబుల్ పీజీలు చేసేసాను. అంటే డబుల్ పీజీలు అప్పుడు నేను చేసిన టైంలో మా డిపార్ట్మెంట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఎవరికీ లేదు. సో ఐ రీచ్డ్ మై గోల్. దెన్ ఆఫ్టర్ ఏం చేసాను, తర్వాత దాని మీద ప్రమోషన్స్ అలా వచ్చాయి. మంచి క్యాడర్కు జాయింట్ కలెక్టర్ హోదాకి వెళ్ళిపోయాను. జ్యుడిషియరీ పవర్స్ ఇవన్నీ ఒక ఉమ్మడి జిల్లాకి, మన వరంగల్ ఉమ్మడి జిల్లాకి 11 years దాకా చేశాను సక్సెస్గా. ఎవరికి అయ్యా బాబు అనకుండా జనరల్గా మహిళలు అనారోగ్యంతో, ఇక్కడ అనారోగ్యం సమస్య కూడా ఒకటి, దాన్ని కూడా రీచ్ అయ్యాను నేను. ఏంటంటే మాది బై బర్తే కంట్రీ సైడ్, అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి దూకటం, ఈత కొట్టడం ఇలాంటి, అసలు నేను ఈతలో స్టేట్ ఫస్ట్ రావడానికి కారణం ఏంటంటే నేను 1.5 కిలోమీటర్న్నర ఈదేది మా చెరువు, మా ఊరు చెరువు పొడుగ్గా ఉండేది. మగపిల్లలు మాత్రమే, అంటే అక్కడ కూడా మగపిల్లలు ఆడపిల్లల వివక్షత అక్కడ ఎదుర్కోవడానికి నేను కూడా సక్సీడ్ కావాలని 1.5 కిలోమీటర్న్నర ఈదాను కాబట్టి స్టేట్ మీట్ అని 50 meters టిప్స్ మీద కొట్టేసాను. అది ఛాంపియన్షిప్ వచ్చేసింది. తర్వాత నాకు అంటే బై బర్త్ షార్ప్ కాబట్టి 100 meters అనేది ఒక పోటీ పెట్టారు స్టేట్ గవర్నమెంట్లో. దాంట్లో కూడా టిప్స్ మీద కొట్టేసి శారీ మీదనే టిప్స్ మీద కొట్టేశాను. అంటే ఇక్కడ నా సెల్ఫ్ దీంట్లో ఎవరి సపోర్ట్ ఉంది అంటే జనరల్గా చెప్పాలంటే ఎవరిది ఉండదు, నాకు నేనే అంటే అది తప్పుగా తీసుకుంటారు. కాబట్టి ఫస్ట్ నాకు పెళ్ళైంది కాబట్టి నా భర్త సపోర్ట్ లేదైతే, ఎందుకంటే ఇంట్లో గొడవలు అయితే బయట ఏం తట్టుకోలేము.
ఇంట్లో గెలిచి రచ్చగెలవమని ఇంట్లో గెలుపుకొని మా పిల్లలకి, మా భర్తకి అయితే టీ కూడా ఇట్లా పోసిస్తేనే తాగుతాడు, అంతే తప్ప పోసుకుని అదొక వెనకటి మనిషి కదా అట్లుండేది. ఆ భర్తకి చేసుకొని పిల్లలకి చేసుకొని గ్రౌండ్కు వచ్చి ఇంటర్నేషనల్లో 3 times మెడల్స్ కొట్టాయి. ఇంటర్నేషనల్లో అంటే స్పోర్ట్స్లలో కూడా ఆ లెవెల్కి పోయినా, ఎడ్యుకేషన్లో ఆ లెవెల్కి పోయినా, స్పోర్ట్స్లలో కూడా ఇంటర్నేషనల్. భారతి అంటే మన భారతదేశం ఇండియా ఫ్లాగ్ని ఎంతమంది వందల వేల మంది ఇండియా ఫ్లాగ్ని విదేశాలలో రకరకాల ఈవెంట్స్లలో తీసుకురావచ్చు, కానీ నేను నా పరంగా భారతి అని పేరు పెట్టుకున్నందుకు, అణగారిన వర్గంలో పుట్టినందుకు, ఆడపిల్లగా పుట్టినందుకు ఆ జాతీయ జెండాని విదేశాలలో ఇలా 3 సార్లు ఎత్తి నేను గెలిచి అన్ని దేశాలను ఓడించి ఆ వయసులో 56 ఏళ్ళ వయసులో తర్వాతనే ఇవన్నీ అచీవ్ అయినాయి. అట్లా చేసుకోగలిగానంటే స్పోర్ట్స్లలో కూడా అచీవ్ అయినాయి. స్పోర్ట్స్లలో అచీవ్ ఇంటర్నేషనల్ లాగా పోవటం అంటే ఫుల్లీ హెల్దీ పర్సన్. అందుకే కరోనా టైంలో ఉమ్మడి జిల్లాకి 24/7 అంటే నమ్మరు, కానీ అలాగే చేశాను. ఎందుకంటే మాది కార్మిక శాఖ, అనగారిన వాళ్ళు మరీ డిప్రైవ్డ్ పీపుల్. వాళ్ళు ఏంటంటే కూలినాలు చేసుకొని బతుకుతారు. ఆ రోజు కూలి చేయకపోతే తిండికెళ్ళ, తిండి కోసం కూలి చేసే వాళ్ళకి రోగం వస్తే దాన్ని ఎదుర్కొనే శక్తి ఉండదు. కాబట్టి వాళ్ళకి కరోనా బారి నుంచి దూరం సాధ్యమైనంత వరకు అని నేను 24/7 మా దగ్గర నా కింద దాదాపు చాలామంది లేబర్ ఆఫీసర్లు, గెస్టెడ్ ఆఫీసర్స్ నా కింద పనిచేస్తారు. కానీ వాళ్ళందరూ కూడా కరోనా మాకు వస్తుంది మేము చేస్తామని 300 మంది సెలవులు పెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళ బాధ్యత కూడా నేను మీదేసుకొని కలెక్టర్లతో పోటీ పడుకుంటా. ఇటు మా లాక్డౌన్ టైంలో కూడా 3 వెహికల్స్, పోలీస్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంట్, నా బండి మాత్రమే. లాక్డౌన్ టైంలో నేను మాస్క్ పెట్టలేదు, శానిటైజర్ ఎప్పుడు వేయలేదు. అంటే నా గురించి నేను నిజంగా మీరు నమ్మరు, ఏంటంటే అట్లెట్ ఉంటుంది అని అంటారు, కానీ అట్లనే ఉంది. మాస్క్ అవి పెట్టకుండా నేను కరోనా కంప్లీట్ ఏదాను ఎవరైనా కరోనా వచ్చిన వాళ్ళకు భుజం మీద చేసి సెల్ఫీ దిగి వాళ్ళ కుటుంబ సభ్యులకు పెట్టేది. ఎందుకంటే వీళ్ళని అంటరాని వాళ్ళలాగా చూస్తున్నారు. అది నాకు మంచిగా అనిపించాలి. అసలు మనం అందరం చూసే విధానమే పేషెంట్కి మేము చచ్చిపోతున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ తోటి కెమికల్ రియాక్షన్స్ ఏదో మొత్తం బాడీ కొలాప్స్ అయింది. అది రాకుండా నేనే వాళ్ళని పట్టుకొని సెల్ఫీ దిగి వాళ్ళ కుటుంబ సభ్యులకు నేను చచ్చాకే వీళ్ళు చేస్తారు అని అసలు ఎంత భరోసా ఇచ్చానంటే నాకు తెలుసు అది ఎంత బాగా చేశాను అనేది. నేను తర్వాత 3 వంతులు అయిపోయి ఒక 10% కరోనా ఉంది, అందరు ఫ్రీ అయ్యే టైంలో అప్పుడు ఆలోచించాను, నేనెందుకు మాస్క్ పెట్టుకోలేదు, నేనెందుకు శానిటైజర్ వాడలేదు, మరి నాకు వస్తే సంగతి ఏంటి. మాకు 3 బిడ్డలు కదా, వాళ్ళందరూ కూడా నేను అంత తిరుగుతూ నీకు ఎందుకు కరోనా రాలేదు, మాకు ఇంట్లో ఉంటేనే వచ్చిందని నాకు తెలియదు. కానీ నాకు అనుకున్నా, నేను స్పోర్ట్స్లలో ఉన్నా కాబట్టి ఇమ్యూనిటీ పవర్ బాగుంది కాబట్టి. ఒకటండి, ఏది అచీవ్ అవ్వాలన్నా, ఏది సక్సెస్ చేయాలన్నా ఇంట్రెస్ట్గా ఇష్టంగా కష్టపడితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. నేను ఆరోగ్యపరంగా, స్పోర్ట్స్లలో, విద్యలో, ఇక జాబ్ ఆడపిల్లకి కత్తి మీద సామె, సరెండర్ అన్న అవ్వాలి, కష్టపడిన పడాలి. ఈ 2 లేకుండా చేశాను. నేను సరెండరు అవ్వలేదు, అంత కష్టం అని అనుకోలేదు. నేనే ముందు పడి చేసేది. అందరు భయపడి వెనక అడిగేసినాను, ఎందుకంటే తీసుకునే జీతానికి న్యాయం చేయాలన్న ఉద్దేశం మీద బాగా చేసేదాన్ని. ఇలాంటి ఆలోచన ఎక్కువ ఆడపిల్లలలో వస్తుంది. మగ పిల్లలలో రాదు అని వాళ్ళు ఫ్రీ లైఫ్, మొదటి నుంచి కుటుంబం కూడా వాళ్ళకి ఫ్రీ లైఫ్ ఇస్తుంది. కాబట్టి అది వాళ్ళందరూ ప్రతిదీ టేక్ ఇట్ ఈజీ, మాకు ప్రతిదీ ప్రకృతే మాకు ప్రతిపాదకంగా ఉంటుంటుంది. అలాంటి వాటన్నిటిని ఛేదించుకొని ముందుకు వచ్చి ఈ రోజు వరకు కూడా ఇప్పుడు 65 ఏళ్ళ మీద పైన ఉన్నా కూడా ఎక్కడ ఈ 24 hours అంటారు కదా, దాంట్లో కూడా ఇప్పటికీ వెనకాడను. ఏ పని చేయడానికి, ఏ టైంలో రమ్మన్నా వస్తాను, పోతాను, ఎక్కడికైనా పోతాను. ఈ సంస్థ ఆ సంస్థ అని ఉండదు, ఎక్కడ సర్వీసెస్ ఉంటే అక్కడికి పోయి చేయడానికి నేను సిద్ధం. అన్నీ బాగున్న నేను ఇంట్లో తిని పడుకోవడం అంటే అర్థం లేని మన మనిషికే అర్థం లేని లైఫ్ అయిపోద్ది. కాబట్టి అన్నీ బాగున్నాం. మనం ఎక్కడ మన అవసరం ఉంటుంది అక్కడ పోయి బ్లడ్ డొనేషన్స్ కూడా ఇప్పటికీ ఇవ్వాలంటే వాళ్ళు మొన్న టెస్ట్ చేశారు, వద్దు మేడం ఈ బ్లడ్ 65 ఏళ్ళు అంటే అది పనికి రాదన్నారు. కానీ ఇప్పటి వరకు బీపీ, షుగర్ ఇవి ఏమేవో జబ్బులు అంటున్నారు కదా, ఒక్కటి కూడా నా దరిదాపులోకి రాదు కూడా. నా అంబిషన్ ఏంటంటే అంటిల్ మై ఎండ్ నేను హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి, మంచి ఆలోచనలు అందరి గురించి మంచిగా వస్తారు, పాజిటివ్నెస్ అనేది వస్తుందండి. మీరు ఏ కష్టం వచ్చినా సవాలుగా తీసుకొని, మీ అందరికీ ఒకటే సలహా, నా ఎక్స్పీరియన్స్ మేము చేస్తాను. ఏ సమస్య వచ్చినా సవాలుగా తీసుకొని కానీ బాధాకరంగా తీసుకుంటే మీకు మీరే బరువు అయిపోతారు. మీకే ఇంకా కష్టం భూతద్దంలో పెట్టి చూసుకోవటం కంటే ఇది చిన్నదే కదా అన్నట్టు మీరు నిజంగా ఇదంత గొప్పదా,
అని అనుకోండి. ఇప్పుడు మనకు చదువులో సబ్జెక్ట్ పెరుగుతూ ఉంటుంది ఇయర్ మీద వేసుకుంటాం, దాన్ని బేర్ చేస్తాం కదా. సమస్యను ఎందుకు పెద్ద నాకు ఇది సమస్య, నా భర్త కొడతాను, నా పిల్లలు లెక్క చేయదాను, నా కొడుకు కూడా ఎందుకు అనుకున్నా. ముందు నిన్ను నువ్వు క్వశ్చన్ వేసుకో, నువ్వు కరెక్టే ఉన్నావా, నువ్వెందుకు భరించలేకపోతున్నావు. ఇట్లాంటి మనం మంచిగా ఉండాలి. మన వాళ్ళు ఒక మాట అననియండి, చిన్నపిల్లలు అంటే మరి కొద్దిసేపు బేర్ చేయండి, తర్వాత వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు. వాళ్ళు బయట వాళ్ళు అయినా సరే మన ఇంట్లో ఏదైనా పాజిటివ్గా ఉంటే మాత్రం కష్టపడటానికి ఇష్టపడి ముందుకు వచ్చి చేస్తే ఏదైనా సక్సెస్ అనండి. ఎవరికైనా అది ఆడలేదు మగాలేదు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే అది కూడా మన తప్పే. నాకు చిన్నప్పుడు ఒక డాక్టర్ చెప్పేది, ఏ రోగం రావడానికి కారణం మనమేనట అనేది. ఎందుకో నాకు తెలియలేదు, కానీ మొదటి నుంచి అంటే నేను ఒక గ్రౌండ్కి వెళ్తేనే ఎగరటం కాదు, ఇంట్లో కూడా ఏ పని చేసినా ఊరుకుంటా దూక్కుంటూనే పని చేస్తుంది తప్ప కదిలికలని. యాక్చువల్గా ఈ వయసుకు కదిలికలని వయసు అనుకోండి, కానీ నేను అట్లా అనుకోని. మా అల్లుడు ఉన్నాడు, ఆ 40 ఏళ్ళకే ఇంకో 10 ఏళ్ళు అయితే నేను ముసలోడిని అయితే కదా అత్తమ్మ అన్నాడు. నేను బాగా నవ్వాను, ఎందుకంటే నేనే అనుకోవట్లేదు, నువ్వెట్లా అనుకుంటున్నావు అని అన్నాను. అంటే థాట్లో ఉంటుంది, ఆలోచనలో ఉంటుంది మనం ఏంటిది అనేది. మనం నలుగురికి పనికి వచ్చేటట్టు ఉంటే ఇంకో కొంచెం ఎక్కువ కాలం బతికినా నష్టమేం లేదు, మంచిగా జరుగుతుంది. మన వల్ల మళ్ళీ సహాయ సహకారాలు పోతాయి. మనం మెంటల్గా ఫిజికల్గా ధైర్యం, మనం ఉన్న ధైర్యం నలుగురికి ఉండేటప్పుడు మనం ఇంకా మంచిగానే ముందుకు పోవడానికి సిద్ధం అవ్వాలి. సక్సెస్ అనేది ఆలోచిస్తే మన ఆలోచనను బట్టే సక్సెస్ వస్తుంది. దానికి తగ్గట్టు కృషి చేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ టు ఆల్.